గారి వరకును, శ్రీ లోకటి ప్రేసాగర్ గారి వరకును, శ్రీమతి జయమ్మ హౌసింగ్ బోర్డ్ గారి వరకును, శ్రీ గడ్డమీది సంజీవరావు గారి వరకును మరియు సంధ్యానిలయంలోని వృద్ధులందరి వరకును ప్రభువును ప్రార్థించుదుము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను తెలిసిన వారి శ్రేష్టత్వములను మనము ప్రచురపరచులాగున మన కొరకును, క్రీస్తు నామమును ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదుము. ఈ లోకమంతటి సమాధానం కొరకును, దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును, వారి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదుము. నేపథ్యంలో మరి ముఖ్యంగా ఈ ఎలక్షన్ సందర్భంగా సంఘస్థులందరూ కూడా తమ యొక్క హౌస్ రైట్ మరియు మంత్లీ సబ్స్క్రిప్షన్ అందరూ కూడా క్లియర్ చేసుకోవాల్సిందిగా సౌజన్యంగా కోరుతా ఉంటున్నాను. థ్యాంక్ యూ. కూడా మోకరించినట్టుగా విజ్ఞాపన ప్రార్థన చేయబడును. ప్రతి విజ్ఞాపన నా ప్రభావం అనుకరించుకోవచ్చు. అందరూ కూడా మోకరించారు. దయచేసి సంగమంతి మోకరించి ఉండగా సామాన్య సంక్షిప్త దైవారాధన అక్కడున్నాయి వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానము, నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతా కూడా కూర్చోవచ్చు. ఈ సయ్యాన్ని శ్రేష్టమైన పాదాలు బట్టి ప్రార్థించాడు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దృష్టిలో పెట్టుకొని ఇచ్చేసిన భక్తులను, విశ్వాసులను పరిశుద్ధ సంఘం నిర్దేశించి వాక్యము చూస్తున్నాను కనుక దేవుడు నీరు నన్ను ప్రేమించి ఈ లోకంలో అందరి యొక్క ప్రతి వారి విమోచన ప్రయోజనంగా తన ప్రాణపెట్టి గొప్ప దేవుడు నాటిలో దేవుడు నీకు ఇల్లు కలిగించినాడు, విమోచించినాడు. ఆ ప్రభుత్వ విశ్వాసం నుంచి ప్రభుత్వం తిరిగి ఇంకను ఎవరికి కూడా మరి అది ఉండకున్నట్టు ఈ పట్ల కూడా వారి యొక్క సహాయము చేయలేరండి. కానీ